అబ్బా ఇన్ని దినాలకు దొరికిండు అస్సలు లీడరు. యాడా సంధి చూస్తున్నా పార్టీలు మారినోళ్ళంతా ఏమంటారు, మాకు బంగారు తెలంగాణ కలలకొచ్చింది, సర్కార్ పథకాలు నిద్ర పట్టిస్తలేవు, నా నియోజకవర్గం అభివృద్ధి కోసం మా కార్యకర్తలు ఒత్తిడి చేస్తుండ్రు అనుకుంటా కన్వా మార్చిండ్రు. కానీ ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఇవి కాకుండా ఇంకో ముచ్చట చెప్పిండు పార్టీ మారినందుకు. మరి ఆయన ఎవరో మీరే చూడండి. యువకులు అయిన మేము శాసనసభ్యులుగా మేము నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే మాకు కనీస గుర్తింపు కానీ లేకపోతే కనీస ప్రాముఖ్యత కానీ పీసీసీ కానీ ఏఐసీసీ కానీ ఇవ్వకపోవటం, మమ్మల్ని పట్టించుకోకపోవటం వలన ఇవాళ ఈ పరిస్థితి దాపురించింది. ఈ సార్ పేరు పువ్వాడ అజయ్, ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే. కానీ పార్టీలకు అంతలేరని కండువా మార్చి కారెక్కిండి ఇయ్యాలా. ఎందుకు పార్టీ మారుతున్నావు అని గుచ్చి గుచ్చి ఎన్ని మాట్లాడిగినా ఇదే మాట చెప్తుండు. మొన్న కమిటీ లేచిండ్రు కదా, అందులో అజయ్ సార్కు ఇల్వగల్ల పదవులు ఇయ్యలేదట, వాళ్ళ మనసులను పట్టించుకోలేదట. ఇదే మాటతోని ఇదే ఖమ్మం జిల్లాకెళ్ళి పొంగులేటి సుధాకర్ రెడ్డి సార్ కూడా నారాజై పార్టీకి దూరం జరిగిండు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క సార్ సొంత జిల్లాలే గిట్ల జరిగితే ఎట్లా చెప్పు. పార్టీ కోసం చెమటలు దారబోసిన వాళ్ళు ఎవరెవరున్నారో మొదలు వాళ్ళకి ఇండ్రి సార్లు పదవులు గోడ దుంకుదావు అనుకునేటోళ్ళని ఆగుతారు. పార్టీలో చేరినంత మాత్రాన కాదాజీ, నువ్వు ఇంట్లో నాకు రామ్ తర్వాత రామ్ లాంటి వ్యక్తిలాగా నేను చూస్తాను. తుమ్మల గారికి అండగా ఉండి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతూ